మనకి ఎప్పుడైనా సరే చిన్నపాటి అనుమానం ఉంటే అది ఖచ్చితంగా ఒక పెనుభూతంలాగా మారిద్ది అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఇది కరీంనగర్ జిల్లాలో ఒక ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చిందనమాట. అదేంటంటే 2020లో ఒక ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి మగబిడ్డ పుట్టాడు అనమాట. పుట్టిన తర్వాత మరి ఆ భర్త ఏం చేశాడు, దుబాయ్ వెళ్ళిపోయాడు. సో దుబాయ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకుంటే వీళ్ళిద్దరు ఉన్నారనమాట, కొడుకు, దాని తర్వాత మరి భార్య. సో వీళ్ళిద్దరు ఉంటా ఉన్నారు. అయితే మరి అక్కడ ఎక్కడో ఉన్నాడు కదా, దూరంగా ఉన్నాడు కదా దుబాయ్లో, మరి భర్త చూసుకుంటే మరి ఇక్కడ భార్య మీద అతనికి ఒక డౌట్ ఏర్పడింది. ఏమని, మరి ఇక్కడ భార్య వేరే ఎవరితోనో ఫోన్లో డైలీ మాట్లాడుతుందని చెప్పేసి ఒక డౌట్ అతనికైతే ఏర్పడింది అనమాట. సో దీంతో మరి తనని వేధించడం అనేది స్టార్ట్ చేశారు. అంటే మనకు తెలిసిందే కదా అటువంటి మరి బాధలు ఏ రకంగా ఉంటాయి అనేది. సో అందుకని చెప్పేసి తను అడగటం, దాని తర్వాత లేదు, తనేమో లేదు లేదని చెప్పటం, ఏదో లేదు నువ్వు నిజం చెప్పాల్సిందని చెప్పేసి ఈ విధంగా మాట్లాడటం జరిగిందనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే టార్చర్ లాగా ఆ అమ్మాయి ఫీల్ అయ్యి ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మరి తను ఏం చేసిందంటే, ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను, సో ఇప్పటి వరకు అయితే నేను ఏ తప్పు చేసింది లేదు, దేవుడి మీద ఒట్టు అని చెప్పేసి తను ఈ విధంగా చెప్తూ మరి సెల్ఫీ వీడియోలోనే తనైతే సూసైడ్ చేసుకోవడం జరిగిందనమాట.